అది ఎక్కడ తమ పిల్లల్ని చదివిస్తే బాగుంటుందనే హోప్తో అందరూ కూడా తల్లిదండ్రులు అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ సమ్మర్ హాలిడేస్ కాగానే పిల్లల్ని కొత్త స్కూల్లో జాయిన్ చేయడం, లేకపోతే అదే స్కూల్లో కంటిన్యూ చేయడం కానీ ద బెస్ట్ స్కూల్ కోసం వెతుకుతున్నారు. సో ఈరోజు పేరెంట్స్ అందరికీ కూడా ద బెస్ట్ స్కూల్ చూపించడానికి నేనైతే మేము ముందుకు వచ్చాను. అండ్ ఈ స్కూల్ వచ్చేసి మన నిజామాబాద్ డిస్టిక్లో, నిజామాబాద్ అర్బన్లో, వినాయక్ నగర్లో బిసైడ్ విశాల్ మార్ట్లో ఉన్నటువంటి ఆ పక్క వీధిలో ఉన్నటువంటి ద లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో ద బెస్ట్ స్కూల్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడే ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టీచింగ్ కానివ్వండి, పిల్లలకు ఎట్లాంటి మంచి భవిష్యత్తు అందించేటటువంటి విధానాలపైన నేను ఈరోజు మీకు చెప్పడానికి వచ్చాను. సో ఇంకేది ఆలస్యం, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది లిటిల్ స్కాలర్స్ ద స్కూల్ అండ్ శివాని హై స్కూల్ సంబంధించింది. సో నర్సరీ టు 10th క్లాస్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం. సో ఇంకెందుకు కలిసి లోపలికి వెళ్దాం దాన్ని. సో బిల్డింగ్ వచ్చేసి ఇది ద లిటిల్ స్కాలర్స్ హై స్కూల్. లెట్స్ లెర్నింగ్ ద ప్లే బీ ప్లెజర్. సో ఇక్కడ పిల్లలకు సంబంధించి కూడా అన్ని రకాలుగా వాళ్ళకు అవైలబిలిటీ ఉన్నాయండి. సో చదువు కానివ్వండి, మోరల్స్ కానివ్వండి, వేదిక్ కానివ్వండి, చాలా చాలా రకరకాలుగా పిల్లలకు డైలీ వాళ్ళకు టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో నర్సరీ నుండి 10th క్లాస్ వచ్చేసింది. ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ఏదైతే పిల్లలకు అవగాహన కల్పించే విధంగా ఉన్నారు. సో టీచర్స్ కూడా చాలా చక్కగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నిజామాబాద్లో వినాయక్ నగర్లో ఉన్నటువంటి శ్రీ లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో ద బెస్ట్ టీచింగ్ చెప్తున్నారు. సో ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ అండ్ మోరల్ సైన్స్, యోగా, క్లాసికల్, వెస్ట్రన్ డాన్స్, అబాకస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కాలిగ్రఫీ, పాట్ పెయింటింగ్, కరాటే, కర్రసాము, స్పోర్ట్స్, క్రికెట్ అట్లాంటి అన్నీ కూడా పెడుతున్నారు. అండ్ మార్చ్ ఫస్ట్ అండ్ ఆల్ ద సెలబ్రేషన్స్, పేరెంట్ మీటింగ్ కానివ్వండి, సైన్స్ డే కానివ్వండి, టీచర్స్ డే కానివ్వండి, చిల్డ్రన్స్ డే కానివ్వండి, రిపబ్లిక్ డే అండ్ August 15th అన్నీ కూడా ఇక్కడ ఈవెంట్స్ చాలా చక్కగా చేస్తారు. అండ్ స్పెషల్ డేస్ కూడా ఉంటాయి. స్పెషల్గా పిల్లలకు ఇంగ్లీష్ పైన పట్టు సాధించడానికి స్పోకెన్ ఇంగ్లీష్ ప్రత్యేకంగా కూడా ఈ స్కూల్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా, అండ్ ఈవెన్ ఇంటికి వెళ్ళినా కూడా పిల్లలకు ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్దాం. ప్రతి స్కూల్లో క్లాసెస్ ఎట్లా ఉన్నాయి ఏం కదనే చూపిస్తాం. రెడీయా? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్. అండ్ చూడండి ఒక్కసారిగా పిల్లలకు సంబంధించి ఏదైనా అంటే ఎప్పటికప్పుడు చెప్పడానికి బాడీ పార్ట్స్కి సంబంధించి అండ్ టెస్టివిటీ 5 సెన్సెస్ గురించి, సో ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనే టైప్లో ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు చెప్పే విధంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకు ట్రైనప్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ అయితే అప్ స్టేర్స్లో ఉంది. అండ్ కింద నర్సరీ అండ్ ప్రీ ప్రైమరీ క్లాసెస్ వాళ్ళకి సంబంధించింది ఉంది. సో పిల్లలు ఈ ఎగ్జామ్స్ టైం కాబట్టి వెళ్తున్నారు. సో మనం ఇంకా క్లాసెస్ చూద్దాం ఒకసారి.
పేరెంట్స్ క్లాస్ రూమ్ సంబంధించినటువంటి విజువల్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూద్దాం రండి. ఏ క్లాస్? ఓకే. సో ఇది ఒక వన్ ఆఫ్ ది క్లాస్. సో స్టూడెంట్ చూసారు ఎంత సిస్టమేటిక్ ఉన్నారో, ఎంత చాలా చక్కగా కూడా ఎప్పటికప్పుడు టీచర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు టీచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలా రాయాలి ఎగ్జామ్స్, ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఎట్లా రాయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంటిన్యూ వాళ్ళకు అబ్జర్వేషన్లో ఉంటుంది. సో ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా, ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా డెఫినెట్లీ వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాస్ రూమ్లో ఎక్కడైనా చూసినా కూడా మామూలుగా చాట్స్ కనిపిస్తాయి. అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా చాట్స్, ఇట్లా చాట్ డిస్ప్లే చేయడం కానీ, అంటే సబ్జెక్ట్ సంబంధించిన చాట్స్ డిస్ప్లే చేయడం కానివ్వండి, అంటే వాళ్ళకు సంబంధించి ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, దానివల్ల రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అండ్ వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ పరంగా కానీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ థింగ్ అనుకోవచ్చు. సో ఇట్లా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలు మీరైతే చూస్తున్నారు. హాస్టల్ ఫ్యాకల్టీ అయితే సూపర్ అండి. ఎందుకంటే దాదాపు 200 to 300 పైన విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు. సో వాళ్ళకి వేడి నీళ్ళు కానివ్వండి, ద బెస్ట్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. వాళ్ళకి ఫుడ్ అవైలబిలిటీ కానివ్వండి, 24 hours వార్డెన్ సంబంధించినటువంటి వార్డెన్ వాళ్ళకు అందుబాటులో ఉంటాడు. సో టీచర్స్ అందుబాటులో ఉంటారు. నైట్ అవర్స్లో వాళ్ళకి పిల్లలకి స్టడీ అవర్స్ కానివ్వండి, స్పెషల్గా టెస్ట్లు కానివ్వండి, ఏమైనా యూనిట్ టెస్ట్ కానివ్వండి, స్లిప్ టెస్ట్లు కానివ్వండి, చదువు. ద కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ లిటిల్ స్కాలర్స్ హై స్కూల్. చదువుకి నెక్స్ట్ పిల్లలకు సంబంధించి కూడా మంచి స్టేజ్లో ఉండాలంటే ద బెస్ట్ స్కూల్ అయితే నా ప్రకారంగా ద లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ఇస్ ద బెస్ట్ స్కూల్. సో సార్, ఇక్కడ ఉన్నటువంటి సార్ని కలవడానికి ముందు ఆపరా
స్కూల్లో వచ్చేసి హాస్టల్ ఫ్యాకల్టీ ఉంది అండ్ పిల్లలకు సంబంధించి కూడా అన్ని రకాల చదువుకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే వైస్ ప్రిన్సిపల్ అండ్ ఇన్ఛార్జ్ వాళ్ళ రూమ్ చూపిస్తాను. జస్ట్ కమ్. సో దిస్ ఈజ్ ద రూమ్. వైస్ ప్రిన్సిపల్ సంబంధించి గిరిజా గారు అండ్ ఇన్ఛార్జ్ సౌందర్య మేడం గారు. సో పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా దే విల్ బి ద ఫస్ట్ అండ్ పిల్లలకు సంబంధించి క్లీన్ అండ్ డిసిప్లిన్ అండ్ దానికి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి వాళ్ళు ఫస్ట్గా ఉంటారు. సో దీస్ ఆర్ దేర్. అండ్ ఇప్పుడైతే ఈ స్కూల్ని రన్ చేసేటువంటి ద ప్రిన్సిపల్ విజయవర్ధన్ గారిని కలవడం జరుగుతుంది. సో ఆయన అడిగి ఈ స్కూల్లో ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నాయి అండ్ పిల్లలకు సంబంధించి ఎలాంటి వాళ్ళు ద గుడ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఇస్తున్నారు, వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి కనుక్కోవడం జరుగుతుంది. సో కమ్ లెట్స్ గో టు ద క్లాస్, సారీ టు ద రూమ్ రైట్. సో హీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది లిటిల్ స్కాలర్స్ హై స్కూల్, ద శ్రీ విజయవర్ధన్ గారు. సో సార్తో మాట్లాడి ఇంకా ఎట్లాంటి పిల్లలకు సంబంధించి ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అంటే సో పిల్లలకి ఎట్లాంటి స్టడీ అందిస్తున్నారు, అసలు స్కూల్లో ఎట్లాంటి ఫ్యాకల్టీస్ ఉన్నాయి అనే విషయాలపైన ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. సో కీప్ మూవ్ ఆన్. లాస్ట్ అయితే ఈ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ విజయవర్ధన్ గారితో మాట్లాడడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో హియర్ ఈస్. సో హాయ్ సార్. హలో సార్. కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కంటిన్యూస్గా ఈ స్కూల్ని ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మీరు రన్ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్కూల్ పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది ఏంటి మీకు, ఇట్లా స్కూల్ రన్ చేయాలని చెప్పేసి? ఓకే వెల్, సో యాక్చువల్లీ సార్ ఫ్రమ్ 2018 నుంచి నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నా. దీంట్లోనే నేను యాజ్ ఎ పార్ట్ టైం టీచర్గా చేస్తున్నాను. లైక్ డ్యూ టు సమ్ ఇష్యూస్ ద మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడం వల్ల సో దే వాంట్ టు గివ్ దిస్ స్కూల్ టు అదర్ పీపుల్. సో అప్పుడు ఏంటి అని అంటే విత్ మై స్టాఫ్ సపోర్ట్ అండ్ ఆల్ ద థింగ్స్ వాళ్ళు ఏమన్నారంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్, మీరు హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ద్వారా ఐ యామ్ ఇన్ టు ది స్కూల్ అనమాట. ఎర్లియర్ ఐ వాజ్ ఓన్లీ ద టీచర్ ఆఫ్ ది స్కూల్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి కూడా తెలియాలి కాబట్టి మా వ్యూవర్స్కి. సో మీరు స్టార్టింగ్ అంటే ఎక్కడ మీది అంటే ప్రాపర్ ఇక్కడ నిజామాబాదేనా, ఎక్కడ అసలు మీ పేరెంట్స్ చేస్తారు, సో మీరు ఎక్కడ నుండి ఎక్కడ వరకు చదువుకున్నారు అనేది పోతే మనం చెప్తే? ఓకే సార్. సో ప్రజెంట్ నేను పుట్టింది పెరిగింది అంతా కూడా నిజామాబాద్లోనే. మేము ఉండేది ద్వారకా నగర్ ఖలీల్వాడి ఏరియాలో ఉంటాము. అండ్ మై ఫాదర్ నేమ్ ఈస్ తర్లా ఆనంద్ and he was a sub registrar Kavita complex lo sub registrar ga work chesi he was retired and last year unfortunately he expired. And my mother name vacheshi Sulochana. She was a very activist politician and Dwakras ki and all the things. She is a very good activist. And na education vachesi complete intermediate variki Nizamabad lone jarigindi. And my post graduation was done in Kim's Hospital, Krishna Institute of Medical Sciences anesi akkada nen post graduation chesinanu. And I have done my MSc microbiology and along with that టీచింగ్ చేస్తూనే నేను బీఎడ్ కూడా కంప్లీట్ చేశాను ఫ్రమ్ తెలంగాణ యూనివర్సిటీ. అండ్ ఇట్స్ కంప్లీట్ ఐఎమ్ ఆఫ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ పీజీ అండ్ ఆల్సో విత్ బీఎడ్. దిస్ ఇస్ మై క్వాలిఫికేషన్ అండ్ నౌ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ నిజామాబాద్ ఇట్ సెల్ఫ్. మై ప్రొఫెషన్ బట్ హ్యాస్ మీరు అన్నట్టుగానే చదివి ఇంకా చదువు చెప్పడమే అన్నట్టుగా అయిపోయినట్టు. దట్స్ వాట్. యా. సో ఇది చెప్పడం ఏంటంటే టీచింగ్ అనేది నా ప్యాషన్ ఇన్ ద సెన్స్ నాకు తెలియకుండానే ఈ ప్రొఫెషన్లోకి వచ్చినాను. బట్ నౌ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ ఏదైతే నా ప్యాషన్ అని చెప్పేసి నేను అనుకున్నానో అది ఈ రోజు నాకు బ్రెడ్ అండ్ బటర్ నా ప్రొఫెషన్గా మారింది ఈరోజు. సూపర్ అసలు. సో ప్రధానంగా చెప్పాలంటే లిటిల్ స్కాలర్స్ స్కూల్ అంటే ఒక ముందు శివశివాని హై స్కూల్, సో లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ఉంది కదా. సో మన దగ్గర పిల్లలకు సంబంధించి ఎట్లాంటి స్టడీ ఉంటుంది, సో ప్రధానంగా ఏ స్టడీగా దాని పిల్లల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది, కొంచెం మా వ్యూవర్స్కి చెప్తే ఇట్స్ రియల్లీ యూస్ఫుల్. ఎస్ సార్. సో లిటిల్ స్కాలర్ స్కూల్ అనేది ఇంతకు ముందు కూడా వీ హ్యావ్ ద కరికులం ఇన్ ఎ వెరీ గుడ్ వే. బట్ 2022 June 13th రోజు నుంచి ఐ హ్యావ్ టేకెన్ అప్ అనమాట. సో అప్పటి నుంచి కూడా మన మెయిన్ మోటో వచ్చేసి ఏముండే అని అంటే అలాంగ్ విత్ అకాడమిక్స్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఆల్ ద యాక్టివిటీస్.
లైక్ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ 1 to 5 క్లాసెస్ మేము సిబిఎస్ఈ సిలబస్తో ఉన్నాము. లైక్ మీరు వినే ఉంటే ఇట్స్ అమిటీ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ న్యూఢిల్లీ. వీ హ్యావ్ టైడ్ అప్ విత్ దట్ అండ్ వాళ్ళ కంటెంట్ అనేది మనం ఫాలో అవుతాం 1 to 5 క్లాసెస్కి. అండ్ 6th to 10th నుంచి వీ హ్యావ్ ద స్టేట్ సిలబస్. అండ్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్ వీఆర్ స్టార్టింగ్ ఐఐటి అండ్ నీట్ కోచింగ్ ఆల్సో అలాంగ్ విత్ ద అకాడమిక్స్తో పాటు. వీటితో పాటు ఏంటి అని అంటే ఓవరాల్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటిపైన కూడా మేము ఫోకస్ పెట్టడం జరిగింది. సో డే 1 ఫ్రమ్ ద ఇయర్ 2022 నుండే మేము ఏం చేసినామంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్ కావచ్చు, మిగతా కరాటే, కర్రసాము, క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్ ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లైక్ అకాడమిక్స్ అనేటి సబ్జెక్ట్స్ అనేటి ఆఫ్టర్నూన్ వరకు ఉండి డైలీ ఒక కరికులం యాక్టివిటీస్ బికాస్ వీ హ్యావ్ వెన్ టు యోగా మెడిటేషన్ క్లాసెస్ కూడా జరుగుతాయి. ఇక్కడ ఏంటి అని అంటే మేము అదే కరికులంలో ఏదైతే ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుందో వాటిలోనే ఇవన్నీ కూడా మా అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే ఒక స్టూడెంట్ 10th క్లాస్ అయినాక బయటకు వచ్చినప్పుడు తనకి నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్స్ అనేటివి ఉండాలి అని చెప్పేసి మా ఉద్దేశం. దేర్ ఆర్ ద పీపుల్ ఒకవేళ మన దగ్గర క్రికెట్ కూడా ఉంటుంది. ఎస్ ఆ స్టూడెంట్కి మనం 6th క్లాస్ నుంచే క్రికెట్ ఆడిపిస్తుంటే మైట్ బి హీ విల్ బికమ్ ద స్పోర్ట్స్ ప్లేయర్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది మన దాంట్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్ డ్రాయింగ్ లాంటి దాంట్లో ఉంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో తన ఇంట్రెస్ట్ చూపిస్తే 10th తర్వాత తను మల్టీమీడియా కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఎస్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఇన్ మ్యాథ్, అబాకస్, వేదిక్ మ్యాథ్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడంటే హీ వాంట్స్ టు గో టు ఇంజనీరింగ్. సో డయాగ్రామ్స్ కావచ్చు మిగతావన్నీ కూడా. సో బైపీసీ మన గోల్ అంటే ఏంటి అని అంటే ఒక్క స్టూడెంట్కి తనలో ఇన్బిల్ట్ ఉన్న టాలెంట్ ఏదైతే ఉంటుందో అదంతా రీక్రియేట్ చేస్తూ మేము 100%గా తను సపోర్ట్ చేస్తూ వీఆర్ సెలబ్రేటింగ్ ద కలర్స్ డే కావచ్చు, ఈవెంట్స్ ఇవన్నీ కూడా జస్ట్ దే షుడ్ నో వాట్ యాక్చువల్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అని. సో మా మెయిన్ మోటో వచ్చేసి మేము తీసుకున్నప్పుడు మేము స్కూల్ లిటిల్ స్కాలర్ స్కూల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము ప్యూర్గా మేము అనుకుంది ఏంటి అని అంటే ఓవరాల్ గ్రోత్, ఒక స్టూడెంట్కి ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి అని చెప్పేసి. బికాస్ దానికి ఎగ్జాంపుల్సే మన దగ్గర వీ హ్యావ్ ఆల్ ద థింగ్స్ అండ్ మీరు ఇప్పటివరకు చూసే ఉంటారు కూడా అన్నీ కూడా. ఒక స్టూడెంట్ నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్స్ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ ఉన్నారు. మేము ఏమంటే కంప్లీట్గా పర్ఫెక్షన్ అనే దానికోసం చేస్తున్నాం సార్. సో ఇలాంటి కోర్సెస్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇంప్లిమెంట్ లాంటివి జరుగుతుంది. అండ్ వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ సదాచారం. బికాజ్ ఇది కరోనా తర్వాత నేను జనరల్గా పేరెంట్స్ నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ ఏముంది అని అంటే సార్ ఎప్పుడు కూడా వాళ్ళు ఫోన్సే పట్టుకుంటున్నారు అండ్ జనరల్గా మా రిలేటివ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వస్తుంటే ఈ మధ్య ప్రాపర్గా బిహేవియర్లో ఫాల్ట్ ఉంది, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఇలాంటివి నేను చాలామంది పేరెంట్స్ దగ్గర కావచ్చు బయట జరుగుతున్న సిట్యుయేషన్స్ కూడా నేను చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక మోరల్ వాల్యూస్ తెలవాలి, అసలు ఒక రిలేషన్ అంటే ఏంటి, ఒక ఎఫెక్షన్ అంటే ఏంటి, ఒక వాల్యూస్ అనేటి ఏంటి తెలవాలి అని చెప్పేసి ఈ ఇయర్ కూడా మేము సదాచారం అని ఒకటి సబ్జెక్ట్ కూడా మేము ఇన్బిల్డ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి అని అంటే పిల్లల్లో వాళ్ళ పర్సనల్ బిహేవియర్తో పాటు ఒక పెద్దవాళ్ళపైన ఒక మర్యాద, ఒక ఎథిక్స్, ఒక వాల్యూస్, ఒక మారల్స్ అనేటివి వాళ్ళకి తెలవాలి అని చెప్పేసి మేము ఈ సబ్జెక్ట్ అనేది ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటివే ఇంకా చాలా కూడా ఉన్నాయి సార్. బెస్ట్ స్టడీ అయితే మీరు ఇస్తున్నారు. సో ద బెస్ట్ అట్మాస్ఫియర్ కూడా మీరు ఇస్తున్నారు. సో మాక్సిమం మన దగ్గర ఎంతమంది టీచర్స్ ఉన్నారు, సో వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ ప్రస్తుతం పిల్లలకు చెప్తున్నారు. సో సెంట్రల్ సిబిఎస్ఈ చెప్తున్నారు అండ్ స్టేట్ సిలబస్ కూడా చెప్తున్నారు. సో ఎట్లాంటి సబ్జెక్ట్స్ మనం మాక్సిమం పిల్లలకి ఎట్లాంటి అంటే ఈ పిల్లలు కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ మీద ఎట్లాంటి ఫోకస్ పెట్టడం జరుగుతుంది, ఎట్లాంటి సబ్జెక్ట్స్ కూడా మన పిల్లలకి ఎట్లాంటి సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నారు. ఎస్ సో యాక్చువల్లీ సార్ మన దగ్గర స్టాఫ్ వచ్చేసి కంప్లీట్ బిఎడ్ ట్రైన్డ్ స్టాఫే ఉంటారు. బికాజ్ ఏంటంటే బిఎడ్ అనేది ఎందుకు మ్యాండేటరీ అని చెప్తున్నాము అని అంటే టీచింగ్ అనేది ప్రతి టీచర్ టీచింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ బిఎడ్ టీచర్స్కి ఏంటి అని అంటే ఒక ఫ్లో కానీ వాళ్ళు చెప్పే పర్సెప్షన్స్ కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అని చెప్పేసి మేము బిఎడ్ క్వాలిఫైడ్ టీచర్స్ చెప్పిన ఇందాక సార్ చెప్పినట్టుగానే బ్రైట్ స్టూడెంట్ అండ్ డల్ స్టూడెంట్ అని మేము కేటగరైజ్ చేయము. వీ కాల్ ఇట్ యాజ్ ద స్లో లెర్నర్స్ అని అంటాం అనమాట. బికాజ్ ఏంటి అని అంటే మేము ఇక్కడ వాళ్ళని డిగ్రేడ్ చేయడం కానీ అట్లాంటిది ఏమీ చేయకుండా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ స్లో లెర్నర్స్. వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వెనస్డే అండ్ ఎవ్రీ సాటర్డే వాళ్ళకి బేసిక్ కోర్స్ అనేటివి ఉంటాయి. బికాజ్ ఏంటి అని అంటే ఇట్స్ ప్యూర్లీ సార్ అన్నట్టుగానే మేము తీసుకుంది వచ్చేసి 2022 ఇట్స్ కంప్లీట్లీ ద ఛాలెంజింగ్ టాస్క్. అంటే దగ్గర 2.5 years కరోనాలో ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్ స్ట్రెయిట్ అవే దే కేమ్ అప్ టు ద స్కూల్. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నర్సరీ ఎల్కేజీకి వెళ్ళిన స్టూడెంట్ 2.5 years తర్వాత డైరెక్ట్గా 2nd క్లాస్కి మా దగ్గరికి రావడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఆల్ఫాబెట్స్ కానీ అట్లాంటివి కూడా రాని థింగ్స్ కూడా ఉంటే మేము చూసినాం. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఒక కేటగరీ స్లో లెర్నర్స్ అని చెప్పేసి పెట్టి వాళ్ళకి బేసిక్ థింగ్స్ అంటే స్లాంటింగ్ లైన్స్ అని ఏబిసిడి అనే దాని నుంచి కూడా మేము నేర్పించడం జరిగింది. వాళ్ళకు ఒక స్టేజ్ ఫియర్ లాంటిది పోగొట్టాలి అనడానికి చిన్న చిన్న థింగ్స్ లైక్ మార్నింగ్ ప్రేయర్ టైమ్స్లో
ఫుల్ ఫామ్స్ కావచ్చు, హూ ఈజ్ హూ అని చెప్పి అడగడం కావచ్చు, జనరల్ జీకే క్వశ్చన్స్ కావచ్చు, అలాంటివన్నీ స్టార్ట్ చేస్తూ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఈ రోజు వాళ్ళు ఎట్లాంటి స్టేజ్కి వచ్చారంటే మార్నింగ్ అసెంబ్లీ టైమ్స్లో దే ఆర్ రీడింగ్ ద తెలుగు న్యూస్ పేపర్ అండ్ దే ఆర్ రీడింగ్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఎలాంటి స్టూడెంట్ అయినా మేము తీసుకొచ్చి వాళ్ళని పాలిష్ చేయడమే మా టాస్క్, బికాజ్ దట్ ఈస్ ద రిస్క్ వీ వాంట్ టు టేక్. అలా రిస్క్ నేను చేస్తున్నాను అని అంటే నా దగ్గర బెస్ట్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ని తీసుకుంటేనే మాకు ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ని మనం షైన్ అప్ చేయాలి అని అంటే ద బెస్ట్ స్టాఫ్ ఉండాలి కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ వీఆర్ ద వెరీ గుడ్ స్టాఫ్ విత్ అవర్ స్కూల్. ఓకే సార్, అట్లాగే హాస్టల్ పిల్లలకు ఎట్లాగే ఫ్యాకల్టీ ఉంది మన దగ్గర? ఎస్, అంటే చాలా మంది పేరెంట్స్కి ఏంటంటే ఫుడ్ బాగుండదు హాస్టల్లో ఉంటే, అంటే జనరల్గా ఫుడ్ బాగుండదు అండ్ స్టడీ బాగుండదు, పిల్లల్ని మేము వదిలి ఉండగలమా అనే ఒక భయంతో అండ్ ఒక అపోహతో ఉన్నటువంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎస్, సో వీ హ్యావ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా సార్, అండ్ హాస్టల్ కూడా మన దగ్గర ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటి అని అంటే కంప్లీట్గా హోమ్ అంబియన్స్ అనేది ఉంటుంది అండ్ ఫుడ్ కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు, బికాస్ ద కంప్లీట్ హాస్టల్ ఈజ్ మేనేజ్మెంట్ బై బ్రదర్ అండ్ ఆల్సో మై మదర్. సో మీకు ఇక్కడ ఐ థింక్ ఐ కెన్ సే దట్ మదర్ అనే వాళ్ళు ఎట్లా ఫుడ్ పెడతారు అనేది మీకు 100% తెలుసు. సో మా మదరే కంప్లీట్ హాస్టల్ కేర్ తీసుకుంటుంది కాబట్టి ఫుడ్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. ఎస్, యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్ అనేది కూడా ఉంటుంది. అండ్ స్నాక్లో కూడా మేము ఖచ్చితంగా మిల్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ అండ్ ఎస్ వీ హ్యావ్ సండేస్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్లో కంప్లీట్ హోమ్ ఫుడ్ అనేది ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే లైక్ మేము పెట్టిన ఫుడ్కి అసలు హాస్పిటల్ ఛార్జెస్ కూడా ఉండవు, దాన్ని మనం స్ట్రేట్ అవే చెప్పుకోవచ్చు. సో ఫుడ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్, బికాజ్ ద వన్ థింగ్ ఇక్కడ మేము సగం మంది టీచర్స్ కావచ్చు, మేము కావచ్చు, మేము అందరం కూడా అదే ఫుడ్ తింటాం. సో 100% హైజినిక్ అండ్ ఐ థింక్ వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్ తెలియదు కానీ ఐ అవాయిడ్ దట్. బేకింగ్ సోడా అనేది వేస్తారు, సో అలాంటివి అన్హైజినిక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూనే లైక్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే మేము కూడా అదే ఫుడ్ తీసుకోవడం జరుగుతుంటుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్లో మాత్రం వీఆర్ గివింగ్ ద 100% హైజినిక్ ఫుడ్. అలాంగ్ విత్ దట్ ఏంటి అని అంటే హాలిడేస్లో కావచ్చు, సండేస్ ఆర్ ఏదైనా ఫెస్టివల్స్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎస్పెషలీ హాస్టల్ పిల్లలకి వచ్చేసి క్రికెట్ ఆడిపించడం అండ్ ఇండోర్ గేమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర క్యారమ్ బోర్డ్, చెస్, మిగతా అన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు వీ హ్యావ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఎస్, వీ నో దట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మేము మూవీస్ కావచ్చు, ఏదైనా సిరీస్ కావచ్చు, అట్లాంటివన్నీ కూడా చూపిస్తాం. ప్యూర్గా ఏంటి అని అంటే హాస్టల్ పిల్లలు అనే వాళ్ళు మేము ఇంటిని మిస్ అవుతున్నాము అని ఒక ఫీల్ వాళ్ళకి రాకుండా ఓవరాల్గా కంప్లీట్గా మనం ఒక పేరెంటింగ్ లాగా చూసుకుంటాం అన్నమాట ఇది. సో దాట్స్ ఇట్. అంటే పిల్లలకు వాటర్ కానివ్వండి, అంటే రెగ్యులర్గా మామూలుగా వాటర్ కూడా ఒక ప్రాబ్లమే. వాటర్ పడకుండా చాలా మంది పిల్లలు సిక్ అవుతా ఉండదు. సో వాళ్ళ స్నానానికి సంబంధించి వాళ్ళకు నీళ్ళ అన్ని ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎస్, సో వీ హ్యావ్ ద వాటర్ ప్లాంట్ సార్, మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మన స్కూల్లో ఉంది. సో కంప్లీట్గా పిల్లలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది మినరల్ వాటరే ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మనకి హాస్టల్ పిల్లల్ని చూసుకోవడానికి వార్డెన్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ సప్లై అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. సో డిపెండ్స్, కొందరికి ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు కావచ్చు, అట్లాంటివైనా కండిషన్స్లో కూడా ఓన్లీ మిల్క్ ఇవ్వడం కావచ్చు, టిఫిన్స్ పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో హాట్ వాటర్తో పాటు వీ హ్యావ్ ఆల్ ద థింగ్స్. అంటే ఒక పర్సన్కి జ్వరం వచ్చినా కూడా హాస్పిటాలిటీ సర్వీస్ కూడా ఉంది, బికాజ్ వీ హ్యావ్ ద నోన్ డాక్టర్స్ ఓవర్ ఇన్ నిజామాబాద్. సో ఎలాంటి ఫీవర్ ఎట్లాంటివి ఏమి వచ్చినా కూడా మనకి 24/7 అవైలబుల్ ఉండే హాస్పిటాలిటీ సర్వీస్ కూడా ఉంది. ఏదన్నా ఎమర్జెన్సీలో సీరియస్ థింగ్స్ అట్లాంటివి ఏమన్నా అంటే మన చేయి దాటిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది ఫీవర్ లేకపోతే ఏదైనా డిసీజ్ అనుకున్నప్పుడు మాత్రమే పేరెంట్ వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చిన్నవన్నీ కూడా మేమే కేర్ తీసుకోవడం జరుగుతుంది సార్. అంటే అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, స్కూల్లో ఎట్లాంటి సెక్యూరిటీ ఉంది? ఎస్, సో సెక్యూరిటీ కింద వచ్చేసి ఏంటంటే సార్ 24/7 నేను మా మదర్ ఇక్కడే ఉంటాము. అలాంగ్ విత్ దట్ ఏంటి అని అంటే వార్డెన్స్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో 24/7 వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. అంటే గేట్కి లాక్స్ వేయడం అండ్ వాటితో పాటు మనకి హౌస్ కీపింగ్ ఆయమ్మ వాళ్ళు కూడా ఇద్దరు ఇక్కడే ఉంటారు. సో కంప్లీట్గా పిల్లలందరూ వెళ్ళేసిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ లైక్ ఎగ్జాంపుల్ స్టడీ అవర్ అయినాక డిన్నర్ ఉంటుంది. డిన్నర్ అయినాక వాళ్ళు హాస్టల్ రూమ్కి వెళ్ళినాక వార్డెన్ సార్ వాళ్ళు వచ్చేసి అటెండెన్స్ తీసుకుంటారు, వెదర్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ కేమ్ ఇన్ ఆర్ నాట్ అని. అటెండెన్స్ తీసుకున్న తర్వాతనే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి గేట్స్ ఉంటాయి అండ్ మన మెయిన్ గేట్ కూడా ఉంటే ఇట్ విల్ బీ క్లోజ్ అనమాట. సో ఇలా 100% సెక్యూరిటీ అనేది మన స్కూల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్గా చెప్పాలంటే మీరు పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఎస్ సార్ అండ్ ఎస్ పేరెంట్కి చెప్పాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ బికాజ్ లిటిల్ స్కాలర్ స్కూల్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005 బట్ ఒక విజయ్ వర్ధన్ అని ఒక అతను 2022 నుంచి తీసుకోవడం జరిగింది. అతన్ని ట్రస్ట్ చేస్తూ తన వర్క్ని మీరు సపోర్ట్ చేస్తూ బికాజ్ 2 ఇయర్స్లోనే ఇఫ్ గో ఆన్ విత్ అకాడమిక్స్తో పాటు నేను 12 కో కరికులర్ యాక్టివిటీస్ తీసుకొచ్చిన. అంటే అలా నేను కో కరికులర్ యాక్టివిటీస్ తీసుకొచ్చి పిల్లలకు చెప్దామన్నప్పుడు నాకు ఫస్ట్గా సపోర్ట్ చేసింది నా పేరెంట్సే. బికాజ్ ఎస్ సార్ ఇలాంటి అన్ని కో కరికులర్ యాక్టివిటీస్ తీసుకురండి వీఆర్ విత్ యూ అని చెప్పేసి నేను సపోర్ట్ చేసిన పేరెంట్స్కి ఐ థింక్ థ్యాంక్స్ ఈజ్ అ వెరీ స్మాల్ వర్డ్ బికాజ్ థ్యాంక్స్ అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు గో విత్ అండ్ అంటే థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాటే బట్ ఏంటంటే మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. ఎస్ డెఫినెట్లీ మీ చిల్డ్రన్ నా స్టూడెంట్ అండ్ మనం అందరం కలిసి పిల్లల్ని షైన్ చేస్తూ ఎస్ ఓవరాల్ గ్రోత్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఎస్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే కాంపిటేటివ్ వరల్డ్లో నా బాబు ఇంజనీర్ కావాలి నా బాబు డాక్టర్ కావాలి అనేసి ఇట్లాంటి ప్రతి పేరెంట్ కూడా ఉంటుంది. కానీ అలా వర్క్ ప్రెషర్ కావచ్చు స్టడీ ప్రెషర్ కావచ్చు ఇలాంటివన్నీ చేస్తూ పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. దాని రిజల్ట్ ఏంటి అని అంటే మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే అడోలెసెంట్ ఏజ్లో సరిగ్గా ఫుడ్ తినకపోవడం కావచ్చు ఒబేస్గా పెరగడం. ఒబేస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ ఉన్న పిల్లలు చాలా ఓవర్ వెయిట్గా కావడం కావచ్చు ఇంట్రోవర్ట్గా కావడం కూడా కావచ్చు. ఎంతసేపు మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు చదువుకుంటున్నాడు ఇంటికి వస్తున్నాడు లేదు మా రిలేటివ్స్ కావచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మా ఫ్రెండ్స్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడట్లేదు షైగా ఫీల్ అవుతున్నాడు. రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వెంటనే లోపలికి వెళ్ళిపోవడము పైనకి వెళ్ళిపోవడము బయటికి వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనేసి అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే వీళ్ళకి కో కరికులర్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో కో కరికులర్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఒక ఫియర్ అనేది పోగొట్టడానికి మేము ఎవ్రీడే బికాజ్ వీఆర్ స్పెండింగ్ అసెంబ్లీకి మాకు డైలీ ½ an hour టైం పడుతుంది. లైక్ ప్రేయర్ కానీ అవన్నీ కూడా చేపిస్తూనే జీకే క్వశ్చన్ ప్రతి క్లాస్లో నుంచి డైలీ ఒక క్వశ్చన్ ప్రతి స్టూడెంట్ రావాలి. తను ఏదైనా చెప్పండి ఎస్ టేబుల్స్ చెప్తున్నాడా వి విల్ అప్రిషియేట్ అండ్ మన దగ్గర విత్ ఎ గ్రేట్ ప్రైడ్ తోటి నేను చెప్తాను ఏంటి అని అంటే వీ హ్యావ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా టేబుల్స్ చెప్పడం 10 table 12 table 13 table అండ్ వీ హ్యావ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు టేబుల్స్ రివర్స్లో చెప్పడం కావచ్చు సైన్స్ యాక్టివిటీస్ చూపించడం కావచ్చు సొసైటీలో ఏం జరుగుతుంది స్పెషల్ డేస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అసెంబ్లీలో మెన్షన్ చేస్తారు. సో దట్ దానివల్ల ఏమవుతుంది అంటే తనకే ఉన్న నాలెడ్జ్ని 100% అందరికీ చెరిష్ చేస్తున్నాడు అనమాట. అలా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే గేమ్స్ లాంటివి కూడా ఉంటాయి. నా దగ్గర చూస్తే ఏమవుతుంది అని అంటే ఓవరాల్ గ్రోత్ అంటే ఆ స్టూడెంట్ చదువుతో పాటు యాక్టివిటీస్లో కూడా ఉంటారు. మీరు ఎప్పుడైనా మన ఈవెంట్స్ అన్నిటికీ కూడా మీరు వెళ్ళి చూస్తే క్లాస్ టాపర్ ఆ స్టూడెంటే ఉంటారు డాన్స్లో అదే స్టూడెంట్ ఉంటారు క్రికెట్లో కూడా అదే స్టూడెంట్ ఉంటారు. దట్ షోస్ దట్ హీఈస్ అ మల్టీ టాలెంటెడ్. అంటే మనం స్టూడెంట్కి ఏంటంటే కంప్లీట్ ఓవరాల్గా అన్నిట్లో కూడా హీ విల్ బీ ద బెస్ట్ అన్న వేలో మనం స్టూడెంట్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ వాల్యుబుల్ టైం అండ్ ఇలాగే సక్సెస్ఫుల్గా కావాలి అండ్ ద స్కూల్ విల్ బి గ్రోన్ అప్ డే బై డే అని చెప్పేసి కోరుకుంటూ సో వ్యూవర్స్ చూసారు కదా అయిపోయిందా సో వ్యూవర్స్ చూసారు కదా ద స్కూల్ ఈజ్ ద లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ద లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ షల్ రైజ్ అండ్ షైన్ అనే ట్యాగ్ లైన్తో ముందుకు వెళ్తున్నారు వీళ్ళు. సో ద బెటర్ స్కూల్గా అని చెప్పేసి ద బెస్ట్ స్కూల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్ని ఫ్యాకల్టీస్ ఉన్నాయి అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ అన్ని ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ద బెస్ట్ స్కూల్ అండ్ ద బెస్ట్ స్టడీ ద బెస్ట్ సెక్యూర్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి స్కూల్ అండ్ ద బెస్ట్ టీచర్స్ ఉన్నటువంటి స్కూల్ ద లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ అండ్ అడ్రస్ ఎక్కడో కాదు వినాయక్ నగర్ ద బిసైడ్ ఆఫ్ విశాల్ మార్ట్ లైన్లో ఉంటుంది మనకి స్కూల్. అక్కడ ఉన్నటువంటి అక్కడ రోడ్ పైన కూడా బోర్డు ఉంటుంది ఆ బోర్డు చూసేసుకోవాల్సి మీకు లోపలికి వచ్చేస్తే ఈ స్కూల్ కనబడుతుంది. సో ఈ సంవత్సరం మీ పిల్లల్ని ఎక్కడో వేయకుండా ద లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో వేస్తారని ఆశిస్తూ సో ఇది ఇవాళ ఈ ప్రోగ్రామ్ అండ్ మరొక ప్రోగ్రామ్తో మరి కలిసాను అండ్